పొద్దున్నే టిఫిన్ మానేసి చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా కుమ్మేసి అక్కడ నుంచి ఫోర్ట్ వర్త్ స్టాక్ యార్డ్స్కి వెళ్ళాం. ఇంట్లో కూడా అమ్మలో అత్తలు ఉంటే ఈ ప్లేస్కి తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా కౌబాయ్లు సినిమాల్లో చూపించిన షాపింగ్స్ ఓల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. అలా చూసి వచ్చేయాలి, ఎందుకంటే అన్ని చాలా రేట్ ఎక్కువ. అలా రియల్ పాములతోటి మొసలతోటి చేసిన మంచి లెదర్ అన్నీ దొరుకుతాయి, సో కాస్ట్ ఎక్కువ. ఆ తర్వాత 10 గంటలకి తప్పితే మళ్ళీ 4 గంటలకి లాంగ్ హార్న్ షో ఒకటి జరుగుతుంది. ఈ లాంగ్ హార్న్స్ టెక్సస్ లో చాలా ఫేమస్. అక్కడ రియల్ కౌబాయ్ కౌ గర్ల్స్ ని కూడా చూడొచ్చు. అంతా ఫోర్ట్ వర్త్ లో జరుగుతుంది అనమాట. మా ఇంటి నుంచి 1 గంట ప్రయాణం అనుకోండి. ఈ షో అయిపోగానే ఎదురుగానే ఒక మ్యూజియం ఉంటది. జస్ట్ $2 ఎంట్రీ టికెట్ తో లోపలికి వెళ్ళి పాతకాలం కౌబాయ్స్ వాడిన గన్నులు, బుల్లెట్లు, కత్తులు మరికొన్ని చూడొచ్చు అనమాట. అలాగే మనం కూడా కౌబాయ్ కౌ గర్ల్స్ లాగా రెడీ అయ్యి ఫోటోలు తీసుకోవచ్చు. మ్యూజియం బ్యాక్ సైడే ఈ లాంగ్ హార్న్స్ ని పెడతారు. ఒకవేళ ఆ షో మిస్ అయితే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇంకా చాక్లెట్లు, ఇలాంటి షాపింగ్ మాల్స్ అయితే చుట్టూ చాలా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ రకమైన చాక్లెట్లైనా కొనుక్కోవచ్చు. లాస్ట్ లో వెయిట్ చూసి డబ్బులు వేస్తారనమాట. ఇలా యానిమల్స్ హెడ్లు కూడా ఉంటాయి, కాకపోతే అన్ని $2,000, $3,000 ఉంటాయి. సో అందరూ చక్కగా చూసేసి ఫోటోలు తీసుకొని వచ్చేసేయండి. మరీ కొనాలనుకుంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఉంటాయి, అవి కొనుక్కొచ్చేయండి. ఇక్కడ నుంచి 10 మినిట్స్ డ్రైవ్ లోనే ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్ ఉంటది. ఇక్కడ కూడా కాసేపు చక్కగా కూర్చొని 2 ఫోటోలు, వీడియోలు తీసుకోండి. ఆ పక్కనే మౌంటైన్ అని కనిపిస్తుంది. కాలు నొప్పులు ఉన్నోళ్ళు, ముడుకు నొప్పులు ఉన్నోళ్ళు మాత్రం దాన్ని ట్రై చేయకండి. ఎంత తిరిగాక అలసిపోతారు కాబట్టి వెళ్లే దారిలో కూర కొనుక్కొని అన్నం కుక్కర్ పెట్టుకోండి.